ఇక వరంగల్లో రైతులు నీటి కోసం పడుతున్న కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్ చెప్పండి, వరంగల్ జిల్లాలో చూసుకుంటే రైతులు తీవ్రంగా నీటి కోసం కష్టాలు పడుతున్నారు. అది మనం చూస్తున్నాం. అండ్ వరి పైర్లకు కూడా వాళ్ళు బిందెలతోని పడుతున్న వాటర్ పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అసలు ఇట్లా నీటి కొరత రావడానికి అసలు కారణం ఏంటి రవికాంత్? ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే రెండు ప్రాజెక్టులకు సంబంధించి, ఒకటి దేవాదుల, మరొకటి ఎస్ఆర్ఎస్పి ద్వారా సాగునీరు అందుతూ ఉంటాయి. పూర్తిగా గోదావరిలో నీరున్నప్పటికీ గోదావరి ద్వారా వృధాగా కిందికి నీళ్లు పోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి విషయంలో పట్టింపు లేని ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి ఉదాహరణే 10 ఏళ్ల క్రితం, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జనగామ ప్రాంతం రాష్ట్రంలోనే, తెలంగాణ స్టేట్లోనే ఎత్తైనటువంటి ప్రాంతంగా ఉంటుంది. జనగామ కావచ్చు, అటువైపు ఉండేటువంటి పాలకుర్తి, అదేవిధంగా చేర్యాల, అటు పైకి వెళ్తే ఆలేరు లాంటి ప్రాంతం, ఇదంతా కూడా ఎగువన ఉండేటువంటి ప్రాంతం. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండేటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్ళు అందించే విషయంలో అపర భగీరథ ప్రయత్నం బీఆర్ఎస్ సర్కార్లో జరిగింది. దేవాదుల ద్వారా ఒకవైపు నుంచి నీళ్ళు అందిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, మరోవైపు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందించేటువంటి భగీరథ ప్రయత్నం జరిగింది. దానికి ఉదాహరణగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక వానాకాలం సీజన్లో అన్ని రకాల పంటలు కలుపుకొని 16-17 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతుంది. ఇవాళ మనం చూసినట్టయితే వానాకాలం సీజన్లో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు నీటి ప్రణాళికలు సరిగా లేని కారణంగా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు జనగామ జిల్లాతో పాటు వరంగల్ జిల్లా, అదేవిధంగా హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో సాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందికి గురవుతూ రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లాలో గత వానాకాలం సీజన్కి సంబంధించి చెరువుల కట్టలన్నీ కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, పడ్డటువంటి నీళ్లు ఆ చెరువుల్లో నిల్వ ఉండక కిందికి పోయే పరిస్థితి ఉంటుంది. అక్కడ చెరువుల్లో నీళ్లు లేక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే రైతాంగం ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా జనగామ జిల్లా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనగామ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. నారుమడులకు సంబంధించి నారుమళ్ళు ఎండిపోతూ ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి బిందెలతో నీళ్లు పోస్తూ ఉన్నాను అన్నటువంటి అంశం ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో భాగంగా రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. ఇవాళ కూడా జనగామ మండలానికి సంబంధించిన రైతాంగం రోడ్డు ఎక్కారు. నిన్న మొన్నటి నుంచి ఒక వారం రోజుల నుంచి అయితే పూర్తి స్థాయిలో జనగామ జిల్లాకు సంబంధించిన రైతాంగం రోడ్డు ఎక్కుతున్న సందర్భం. ఎందుకంటే జనగామ జిల్లాకు నీరు అందించే పథకం దేవాదులకు సంబంధించి జనగామ జిల్లా అంతా కూడా దేవాదుల పథకం ద్వారా నీళ్ళు అందుతాయి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి అటు ముందుకుండే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి 9 రిజర్వాయర్లకు సంబంధించి నీళ్లు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ధర్మసాగర్ రిజర్వాయర్లో ఈ వానాకాలం పంటకు సరిపోయే అన్ని నీళ్లు, అంటే ఈ వానాకాలం సీజన్కి సరిపోయే అన్ని నీళ్లు ధర్మసాగర్ రిజర్వాయర్లో ఉన్నప్పటికీ ఇవాళ రిజర్వాయర్లు నింపడంలోనూ, చెరువులు నింపడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా యంత్రాంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి దిగుతూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. తీవ్రమైనటువంటి నిర్లక్ష్య ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకు ఉదాహరణే రైతాంగం రోడ్డెక్కి మాకు నీళ్ళు అందించండి మహోప్రభు అని వేడుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. గత యాసంగి సీజన్లో ఎలాంటి తిప్పలు పడ్డారో రైతులు ఈ వానాకాలం సీజన్లో కూడా అలాంటి తిప్పలే పడడం మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాము. జనగామ జిల్లాలో ఏ చెరువు కూడా నీళ్లు లేక ఎండిపోయి ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. గతంలో ఎండాకాలం కూడా జనగామ లాంటి కరువు పీడిత ప్రాంతాల్లో నీళ్లు తీసుకొచ్చి దేవాదుల ద్వారా పోసి నింపిన సందర్భం ఉండేది. ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా నీళ్లు లేక రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు లోటు వర్షపాతం, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 50% మేర కూడా వర్షాలు నమోదు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 75 మండలాలుంటే
60 మండలాలు లోటు వర్షపాతమే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు పంటలు కూడా మనం చూసినట్టయితే పంట విస్తీర్ణం కూడా అంటే అంచనా వేసినటువంటి ప్రణాళికలకు సంబంధించి అంచనా ఒక తీరుగా ఉంది. వాళ్ళ పంటలు సాగు విషయంలో పూర్తిగా సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రవికాంత్, ఇటు కృష్ణా గోదావరి నదుల్లో కూడా నిండా నీళ్లు పారుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు నీటి గోస వచ్చింది, అది ఎందుకు వరదని ఎత్తిపోయడం లేదు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక వర్షాకాలం సీజన్. ఈ వర్షాకాలం సీజన్ లో కూడా రైతులు ఇంత కష్టపడుతున్నా కూడా ఈ సర్కార్ ఎందుకు పట్టించుకోవటం లేదు? అసలు రైతులకు జీవనోపాధే ఈ రైతులు కష్టపడటము, వరి చేన్లు వేయటము. మరి ఇట్లాంటి తరుణంలో సర్కార్ హెల్ప్ఫుల్ గా ఉండాలి కానీ అసలు ఎందుకు హెల్ప్ఫుల్ గా ఉండటం లేదు? ఎందుకు వీళ్ళని నిర్లక్ష్యం చేస్తుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీరు అందించడంలో భాగంగా కేసీఆర్ గారు ప్రతి ప్రాజెక్టును కూడా వాటిని చక్కదిద్దిన పరిస్థితి, రీడిజైన్ చేసిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకనాడు పంటలు పండించలేక ఇక్కడ రైతాంగం అంతా కూడా వలసబాట పట్టిన సందర్భం నుంచి మళ్ళీ తమ వ్యవసాయాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని వాళ్ళు మళ్ళీ వ్యవసాయదారులుగా మారి రైతులుగా గల్లా ఎగురు వేసుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఎందుకంటే రైతుల కోసం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు, సాగునీరే కావచ్చు, ఇవాళ రైతును తలెత్తుకొని జీవించే విధంగా రైతు తెలంగాణకు సంబంధించిన రైతే కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతు దేశానికే ఆదర్శంగా మారిన పరిస్థితి. ఎందుకంటే జనగామ లాంటి జిల్లా కరువు పీడిత ప్రాంతంగా ఉన్న సందర్భం నుంచి ఒక పంజాబ్ లాంటి రైతులకు సంబంధించి దేశంలోనే అత్యధికంగా పంట పండించేటువంటి పంజాబ్ లాంటి రైతులను తలదన్నే విధంగా జనగామ లాంటి ప్రాంతంలో పంటలు పండుతాయా అనే విధంగా ఆశ్చర్యగొల్పే విధంగా కూడా అక్కడ పంటలు పండించిన పరిస్థితి. ఎందుకంటే జనగామ తీవ్రమైనటువంటి ఒక సంక్షోభానికి గురైన ప్రాంతము, కరువు పీడిత ప్రాంతంగా ఉండే పరిస్థితి ఉండే. అలాంటి ప్రాంతంలో వడ్లకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన జిల్లాల్లో జనగామ టాప్లో ఉండే పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం వాళ్ళ ప్రాజెక్టులు నిర్మించడం. ఆ ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళ ఫెయిల్యూర్ అయినాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా, గోదావరిలో నీళ్లు లేవని చెప్పే ప్రయత్నంలో భాగంగా, నీరు ఎత్తివేసేటువంటి ప్రక్రియ సరిగా లేదని చెప్పడంలో భాగంగానే ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16-17 లక్షల ఎకరాలు పండించేటువంటి పరిస్థితికి రైతాంగం వచ్చిందంటే దానికి సాగునీరు కారణం. దానికి వాళ్ళ రైతాంగానికి గత బీఆర్ఎస్ సర్కారులో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కారణమని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ పూర్తిగా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అక్కడ ఉన్నటువంటి జనగామ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ప్రాంతంలో ఉండేటువంటి రిజర్వాయర్లు బొమ్మకూరు కావచ్చు, గడిరామారం కావచ్చు, లద్దునూరు కావచ్చు, ఈ అన్ని ప్రాజెక్టులకు, అన్ని రిజర్వాయర్లకు సంబంధించి నీళ్లు ఉన్నప్పటికీ వదిలే విషయంలో రైతాంగానికి ఆ నీళ్ళు ఇచ్చే విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరొక 2 రోజులు పోతే రైతాంగం ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్లో తాగునీరు, అటు వరంగల్లో సాగునీరు రెండింటికి కూడా నీటి కొరత ఏర్పడింది. మొత్తంగా ఇక్కడ తాగడానికి కూడా ఒక వాటర్ ట్యాంకర్ని బుక్ చేసుకుంటే అది 2 రోజుల తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజుకు 8,000 ట్యాంకర్ల డిమాండ్ హైదరాబాద్లో కనిపిస్తుంది. ఇంత డిమాండ్ తాగునీటికి, సాగునీటికి ఇంత కొరత ఏర్పడినప్పటికి కూడా జలమండలి అధికారులు వాళ్ళు మౌనం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఇంకా చేసినట్టు కనిపించట్లేదు. ఇటు రైతులు ఖచ్చితంగా వాళ్ళు నమ్ముకున్నదే వరి పంట సాగు చేయడానికి, వాళ్ళు వేసుకున్న పంట పండిస్తేనే వాళ్ళకు ఒక జీవనోపాధి ఉంటుంది. అట్లాంటి రైతుల్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంది సర్కారు. ఇటు ప్రజల్ని, అటు రైతుల్ని ఇద్దరిని కూడా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మన భాగ్యనగరమైనటువంటి ఈ హైదరాబాద్లోనే తాగునీరు ఇంతగా ఏర్పడింది. ఇటు ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, అటు రైతులు అన్యాయం అయిపోతున్నారు. రైతుల పరిస్థితి అయితే మరింత ఘోరం. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటను అమ్ముకోవడానికి కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంట పండించడానికి యూరియా గురించి కూడా నిన్నటి వరకు ఇవాళ వరకు కూడా వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. అండ్ ఇవాళ చూసుకుంటే పంట పండించడానికి కావాల్సినటువంటి నీళ్లకు సంబంధించిన విషయాల్లో కూడా రైతులు ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇది ఒక రకంగా సర్కారు వైఫల్యమే కనిపిస్తుంది.